కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో ఆకుల శ్రీనివాసరావు పటేల్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది। ఈ సమావేశంకు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య గారు హాజరై మే 4వ తేదీన రాష్ట్ర కార్యవర్గం కాలంను పూర్తి రద్దయిందని త్వరలోనే రాష్ట్రానికి ఎన్నికలు జరపవలసి ఉంటుందని అందుకు గాను ప్రతి గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శితో జిల్లా అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి జాబితాను సిద్ధం చేసుకోవాలని గ్రామ అధ్యక్షులు నేరుగా రాష్ట్ర ఎన్నికల్లో పాలుపంచుకోవడం వల్ల ప్రతి గ్రామంలోని మున్నూరు కాపు సంఘ వాయిస్ వెళ్తుందని అందుకు గాను అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు। అదే విధంగా అమెరికా పర్యటనకు వెళ్లదలిచిన వారికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు। జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి కొండ దేవయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి కొండ దేవయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి। తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మన ఆకుల శ్రీనివాస్ పటేల్ గారు మరియు ప్రధాన కార్యదర్శి అంజన్న గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ఆగస్టు 30-31 తారీఖు నాడు అమెరికాలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు జరుగుతున్నాయి। మరి జిల్లా కమిటీ ద్వారా ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుల సోదరుడికి ఆహ్వానం అందిస్తున్నాము। మీరు ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అమెరికా వీసా ఉన్న వాళ్ళు మన అధ్యక్షులు మన ఆకుల శ్రీనన్న గారికి తప్పకుండా మీరు ఆ పాస్పోర్ట్స్ అవన్నీ ఇవ్వండి। పాస్పోర్ట్స్ ఉండి అమెరికా వీసా లేకపోయినా మరి అమెరికా వెళ్ళాలనుకున్న వారు కూడా మీరు వారికి శ్రీనన్న ద్వారా మీకు ఇన్విటేషన్ లెటర్ ఇస్తారు। మీరు దాన్ని ఎంబసీలో మీరు అప్లై చేసి ఫ్లాట్ బుక్ చేసుకొని వీసా కూడా తీసుకోవచ్చు। తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానం అనేది ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ కామారెడ్డి జిల్లాలో నేను ఈరోజు రావడానికి కూడా మరి మన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రము కమిటీ మనకు రాష్ట్ర కమిటీ పదవి కాలం మన మే 5వ తారీఖు వరకు పూర్తయింది। దాని తర్వాత మనకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది। ముఖ్యంగా అందరూ కూడా కొండదేవయ్య గారు 8 సంవత్సరాలు ఉన్నారు, మీరు మళ్ళీ కూడా యునానిమస్గా మేము ఎన్నుకుంటాము, తప్పకుండా మళ్ళీ మీరు ఉండండి అని అన్నారు। దానికి నేను వాళ్ళందరి మాటని గౌరవిస్తూ ఒకటే నేను తెలియజేసేది, నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి జిల్లా సంఘమైనా మన రాష్ట్ర సంఘమైనా కూడా ఆ జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గంలో మండలంలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఎన్నికైనట్టయితే మన కులం అనేది ఆర్థికంగా బలపడుతుంది, మరి రాజకీయ పార్టీలు అందరూ గుర్తిస్తారు, అందరిలో ఒక చైతన్యం వస్తుంది అనేది నమ్ముతున్నాను। కాబట్టి మీ అందరినీ ఈరోజు ఒకటే నేను కోరుకునేది, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనన్న గారు, అంజన్న గారు, ఇంకా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మరి అనుబంధ కమిటీలు, మహిళా కమిటీలు, మన యువకులు, రైతు కమిటీలు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగస్తులు, డాక్టర్స్, అడ్వకేట్స్ విభాగము, కార్మిక విభాగము, లీగల్ సెల్ విభాగం అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు 4 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గంకు 6 మన ఎలక్షన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా తీసుకోవాలని మన అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది। 4 నియోజకవర్గాల్లో 24 మందిని కమిటీ సభ్యులుగా తీసుకుంటారు, వారితో పాటుగా మండల అధ్యక్షులు బాధ్యత తీసుకుంటారు, మరి జిల్లా కమిటీలు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో మండలాలు మరి గ్రామ అధ్యక్షులు ఎన్ని సంఘాలు ఉన్నాడో వారికి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల లిస్టు, ఓటర్ ఐడి కార్డు కూడా అవన్నీ కూడా మీరు తీసుకొని మరి అధ్యక్షుల వారికి ఇచ్చినట్టయితే వారు ఒక లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి అప్పచెప్పడం జరుగుతుంది। రాష్ట్ర కమిటీకి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి కొండ దేవయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి కొండ దేవయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి। తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మన ఆకుల శ్రీనివాస్ పటేల్ గారు మరియు ప్రధాన కార్యదర్శి అంజన్న గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న
జిల్లా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ఆగస్టు 30-31 తారీఖు నాడు అమెరికాలో గ్లోబల్ మునూర్ కాపు అసోసియేషన్ మహాసభలు జరుగుతున్నాయి. మరి జిల్లా కమిటీ ద్వారా ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుల సోదరుడికి ఆహ్వానం అందిస్తున్నాము. మీరు ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అమెరికా వీసా ఉన్న వాళ్ళు మన అధ్యక్షులు మన ఆకుల సీనన్న గారికి తప్పకుండా మీరు ఆ పాస్పోర్ట్స్ అవన్నీ ఇవ్వండి. పాస్పోర్ట్స్ ఉండి అమెరికా వీసా లేకపోయినా మరి అమెరికా వెళ్ళాలనుకున్న వారు కూడా మీరు వారికి సీనన్న ద్వారా మీకు ఇన్విటేషన్ లెటర్ ఇస్తారు. మీరు దాన్ని ఎంబసీలో మీరు అప్లై చేసి స్లాట్ బుక్ చేసుకొని వీసా కూడా తీసుకోవచ్చు. తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానం అనేది ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ కామారెడ్డి జిల్లాలో నేను ఈరోజు రావడానికి కూడా మరి మన మునూర్ కాపు సంఘం తెలంగాణ రాష్ట్రము కమిటీ మనకు రాష్ట్ర కమిటీ పదవి కాలం మన మే 5 తారీఖు వరకు పూర్తయింది. దాని తర్వాత మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా కొండదేవన్న గారు 8 సంవత్సరాలు ఉన్నారు, మీరు మళ్ళీ కూడా యునానిమస్గా మేము ఎన్నుకుంటాము, తప్పకుండా మళ్ళీ మీరు ఉండండి అని అన్నారు. దానికి నేను వాళ్ళందరి మాటని గౌరవిస్తూ ఒకటే నేను తెలియజేసేది, నేను ఒక గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి జిల్లా సంఘమైనా మన రాష్ట్ర సంఘమైనా కూడా ఆ జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గంలో మండలంలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఎన్నికైనట్టయితే మన కులం అనేది ఆర్థికంగా బలపడుతుంది. మరి రాజకీయ పార్టీలు అందరూ గుర్తిస్తారు, అందరిలో ఒక చైతన్యం వస్తుంది అనేది నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరినీ ఈరోజు ఒకటే నేను కోరుకునేది, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సీనన్న గారు, అంజన్న గారు, ఇంకా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మరి అనుబంధ కమిటీలు, మహిళా కమిటీలు, మన యువకులు, రైతు కమిటీలు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగస్తులు, డాక్టర్స్, అడ్వకేట్స్ విభాగము, కార్మిక విభాగము, లీగల్ సెల్ విభాగం అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు 4 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గంకు ఒక 6 మన ఎలక్షన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా తీసుకోవాలని మరి అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. 4 నియోజకవర్గాల్లో 24 మందిని కమిటీ సభ్యులుగా తీసుకుంటారు. వారితో పాటుగా మండల అధ్యక్షులు బాధ్యత తీసుకుంటారు. మరి జిల్లా కమిటీలు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో మండలాలు మరి గ్రామ అధ్యక్షులు ఎన్ని సంఘాలు ఉన్నాడో వారికి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల లిస్టు, ఓటర్ ఐడి కార్డు కూడా అవన్నీ కూడా మీరు తీసుకొని మరి అధ్యక్షుల వారికి ఇచ్చినట్టయితే వారు ఒక లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి అప్పచెప్పడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీకి